హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శరత్. మీరు చూస్తున్నారు శరత్ వ్లాగ్స్ 1.4. సో ఈ వీక్ మరో వ్లాగింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం వ్లాగ్ చేయబోతున్న వీడియో ఆగా ఖాన్ ప్యాలెస్. ఇది కళ్యాణి నగర్లో ఉంది. సో నేనుండే ఏరియాకి కళ్యాణి నగర్కి నియర్లీ 11 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నట్టయితే ఇదే మనకి ఎంట్రన్స్ వీడియో ఆగా ఖాన్ ప్యాలెస్కి. సో ఎవరైతే ప్రైవేట్ వెహికల్స్ వస్తారో వాళ్ళకి పార్కింగ్ రైట్ సైడ్లో ఉంటుంది. సో పార్కింగ్కి వీళ్ళు ఫీజు ఏం ఛార్జ్ చేయట్లేదు. సో పార్కింగ్ ఈజ్ ఫ్రీ. అండ్ టికెట్ మనం ఇక్కడ బుకింగ్ కౌంటర్ దగ్గర తీసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ టికెట్స్ ఇచ్చేకి ఎవరు ఉండరు. సో ఇదే టికెట్ కౌంటర్. ఇక్కడ మనమే మాన్యువల్గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి టికెట్స్ తీసుకోవాలి. సో కమింగ్ టు ఫీజ్, ఇండియన్ సిటిజన్స్కి అయితే 25 రూపీస్ అండ్ సాక్ సిటిజన్ 25, ఫారినర్స్కి అయితే 300. చిన్నపిల్లలకి 10 సంవత్సరాల లోపల అయితే ఎంట్రీ ఫ్రీ ఉంటుంది. సో ఇది ఈ ప్యాలెస్కి ఎంట్రీ గేట్. మనం తీసుకున్న టికెట్ ఇక్కడ చూపించి మనం లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి ఫారినర్స్ కూడా ఈ ప్యాలెస్ విజిట్ చేస్తూ ఉంటారు. సో ఈ ఆగా ఖాన్ ప్యాలెస్ 1892వ సంవత్సరంలో 3వ షా ఆగా ఖాన్ నిర్మించారు. ఈయన నిజారీ ఇస్మాయిలీ ముస్లిమ్స్కి మత గురువు లాంటి వారు. సో ఈ ప్యాలెస్ కట్టడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ కాలంలో కరువు వల్ల చాలా మంది సఫర్ అయ్యారు. సో వాళ్ళకి జాబ్స్ ప్రొవైడ్ చేయడానికి ఈ ప్యాలెస్ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ ప్యాలెస్ కట్టడానికి టోటల్ 5 years టైం పట్టింది. అండ్ నియర్లీ 1 lakh వర్కర్స్ ఈ ప్యాలెస్ కట్టడానికి కోసం కష్టపడ్డారు. అండ్ ఈ ప్యాలెస్ కన్స్ట్రక్షన్ కాస్ట్ అప్పట్లోనే 12 లక్షల రూపాయలు అయింది. సో ఇక్కడ మనం చూస్తున్నట్టే మనకి 2 దారులు కనిపిస్తున్నాయి. ఒకటి వే టు ఆగా ఖాన్ ప్యాలెస్, ఇంకోటి వే టు సమాధి. సో ఈ రైట్ సైడ్కి వెళ్తే మనకి ఆగా ఖాన్ ప్యాలెస్ దారి వస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది ఆగా ఖాన్ ప్యాలెస్ ఒక ఫ్రంట్ వ్యూ. ఈ ప్యాలెస్ చాలా పెద్దది అండ్ నియర్లీ 19 ఎకరాల్లో ఈ ప్యాలెస్ ని కట్టారు. సో ఇక లేట్ చేయకోకుండా మనం ప్యాలెస్ సరౌండింగ్ ఒకసారి చూసేద్దాము. దిస్ మై ఫ్రెండ్ పరాగ్. సో నేను వర్క్ చేస్తున్న కంపెనీలో కొలీగ్ వీడు. సో హీస్ వన్ ఆఫ్ మై బెస్ట్ బడీ. యాక్చువల్గా ఈ ప్యాలెస్ ఐడియా ఇచ్చింది వీడే. ఇప్పుడు మీకు ఈ ప్యాలెస్ సైడ్ వ్యూ చూపిస్తాను. రైట్ నౌ ఇప్పుడు మనం ప్యాలెస్లోకి ఎంట్రీ అవ్వబోతున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నా ఫ్రెండ్ పరాగ్ కూడా నా కోసం అక్కడ వెయిట్ చేస్తున్నాడు. సో ఈ ప్యాలెస్లో మొత్తం మనకి 3 ఆర్ట్ గ్యాలరీస్ ఉన్నాయి. సో రైట్ నౌ ఇప్పుడు మనం ఫస్ట్ గ్యాలరీలోకి ఎంట్రీ అవ్వబోతున్నాము. సో ఈ ఫస్ట్ గ్యాలరీలో ఇండియా World War II ఎందుకు జాయిన్ అయ్యింది అండ్ గాంధీ గారు ఈ World War II మీద ఎలా రియాక్ట్ అయ్యారు అండ్ విశేషాలు ఈ మొదటి గ్యాలరీలో మనకి డిస్ప్లే చేశారు. ఈ ఆర్ట్ గ్యాలరీ సరౌండింగ్స్ మొత్తం చూసేద్దాము.
సో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే మనకి పక్కనే ఆర్ట్ గ్యాలరీ 2 కూడా ఉంది. సో ఇందులో ఏమేమి ఉన్నాయో మనం ఒకసారి వెళ్ళి చూసేద్దాము. ఈ ప్యాలెస్ కి ఇంకొక హిస్టరీ కూడా ఉంది. హిస్టరీలో మనం కొంచెం వెనక్కి వెళ్తే అది 1942వ సంవత్సరం. ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళకి అగెయిన్స్ట్ గా మన గాంధీ గారు క్విట్ ఇండియా మూవ్మెంట్ ని స్టార్ట్ చేశారు. ఆ ఉద్యమాన్ని స్టాప్ చేయడానికి బ్రిటిష్ వాళ్ళు గాంధీ గారిని అలాగే తన భార్య అయిన కస్తూర్బా గాంధీ గారిని అండ్ అలాగే తన పర్సనల్ అసిస్టెంట్ అయిన మహాదేవ్ దేశాయిని అరెస్ట్ చేసి ఈ ప్యాలెస్ లో బంధించారు. ఒకసారి ఈ సెకండ్ ఆర్ట్ గ్యాలరీ సరౌండింగ్స్ మనం చూసేద్దాము. ఫ్రెండ్స్ ఈరోజు మన కెనడా నుంచి కూడా మనకి ఆగా ఖాన్ ఫాలోవర్స్ ఉన్నారు ఇక్కడ. సో హిస్ నేమ్ ఇస్ స్టీవ్. సో హీ ఫ్రమ్ కెనడా. సో స్టీవ్, సో వాట్ యూ యూస్ టు డూ? I mean, what you do for working? I'm here for visiting my colleagues. So Okay. work is going to start tomorrow. And Okay, we took the opportunity today to visit the town, or else we won't. We're just going to be here for work. See what I mean? Okay. So we just want to enjoy the place. Nice, See what we nice. can do as tourists, and then So, tomorrow it's work time, 8 to 8. oh, so where you are working here? I'm working at AppDirect. After, okay. How much distance from your place? I think it's like 10 minutes 10 car minutes. ride. Okay, Yeah, it's okay. near. So you are here, living here permanently, or you have any plan to No, go I'm back just to here for a Canada? week. I'm just here for a week. For work. Nice, nice. So you're from as a tourist visa, you are here, right? Business visa. Business. Okay, okay. Nice, nice. I like the place. Like yeah, it's the it's first time good. I'm out of America. So if you are interested in this place now, I suggest you to visit Raigad also. So Okay. Raigad is like it's a birthplace of Chhatrapati Shivaji. So where is it? It's Raigad, Raigad. There we go. Yes, This place? yes. Oh, it's far from here. Yeah. But it worth of your time if you Yeah. ask me. Actually, I'm gonna that add it in my safe place, but Yes. it's not going to be this year. You see what I mean? okay. So I think it's 3 hours distance from here. Yeah. So you have any private vehicle, or you traveling with the tourist I'm vehicle? traveling with those two folks. Oh, okay. So those two friends are like you met Colleagues. here on. Oh, nice, Yeah. nice. So you three are traveling alongside, right? Yeah. We're Nice, here nice. to visit our colleagues at the Pune office. Oh, nice to hear that. And if you have time now, go visit that Raigad place also. Maybe next year if I'm lucky to come back. Okay. People sometimes they ask me when I don't visit places. It's nice to see that you guys are Yeah. So how was? visiting the place. You see So what I mean? yeah, is food all okay for you here? Sorry? Food and everything. Oh yeah, the food is amazing. Yeah, I love Indian food. My family hates spices, so I don't have the luxury of Nice. eating spicy food. So here I'm just going all Oh, in. You see so you like spicy foods, right? what I never expected from foreigners to for the food here itna. is amazing. Yeah. Even the Nice. plain food. I was in Air India. I Okay. tasted for the good. It's very flavorful. Oh, nice. Yeah, I'm a big fan. Mm. I hope I'll have the chance to
to As- eat at a nice restaurant today. And, Oh, nice to dinner. hear. So if you have time now, come visit Andhra, okay? Yeah. So there will be food will be more spicy there. Yeah. సో ఫ్రెండ్స్, మన స్టీవ్ మామకి మన మరాఠీ స్పైసీ ఫుడ్ చాలా బాగా నచ్చిందంట. అండ్ అలానే స్పైసీ ఫుడ్ కోసం మన ఆంధ్రాకి కూడా ఇన్వైట్ చేశాను. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫైనల్ ప్లేస్కి వెళ్ళబోతున్నాము. అదే సమాధి ప్లేస్. సో ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు గాంధీ గారిని, అలాగే తన వైఫ్ కస్తూర్బా గాంధీ గారిని, అండ్ అలాగే తన పర్సనల్ అసిస్టెంట్ మహాదేవ్ దేశాయ్ గారిని ఇక్కడే అరెస్ట్ చేశారు. అండ్ అందులో తన వైఫ్ అండ్ తన పర్సనల్ అసిస్టెంట్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఈ ప్యాలెస్ లోనే మరణించారు. అండ్ వాళ్ళతో పాటు గాంధీ గారి అస్థికలు కొన్ని ఇక్కడ సమాధి చేశారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇవే వాళ్ళ సమాధులు, ఇలా పక్కనే కట్టారు. సో ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ అగా ఖాన్ వ్లాగింగ్ వీడియోని మనం కంప్లీట్ చేస్తున్నాము. మరొక వీడియోతో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం. Until then, see you, bye. And if you like our content, please subscribe to our channel. Bye.